ఓకే అండి. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఆహ్, ఇప్పుడు నేను సాంబార్ గురించి చెప్తున్నాను. సాంబార్ అంటే మనకి కందిపప్పు అవసరం. సో, ఒక పెద్ద గిన్నె తీసుకోండి. చిన్న గిన్నెలో సాంబార్ అయితే అది తెర్లిపోయి పైకి పడిపోవచ్చు. ఎప్పుడైతే బాయిల్ అవుతూ ఉంటుందో, మరుగుతూ ఉంటుందో అప్పుడు పడిపోవచ్చు. సో, పెద్ద గిన్నె తీసుకోండి. పెద్ద గిన్నెలో 2 గ్లాసుల 2 గ్లాసులు నిండా నిండా మరీ చిన్న గ్లాస్ కాకుండా మీడియం సైజ్ గ్లాసులతో 2 గ్లాసులు నిండా నిండా కందిపప్పు తీసుకుని బాగా కడిగేసి దానికి తగ్గ నీళ్లు పోయండి. మీకు తెలిసి ఎన్ని నీళ్లు పోయాలో అయినా నేను చెప్పేస్తాను. 2 గ్లాసులకి 4 కాకుండా 5, 6 పోసేస్తే బాగా ఉడుకుతుందండి. మెత్తగా ఉడుకుతుంది. సాంబార్ కాబట్టి మెత్తగా ఉడకాలి. అదే వేరే వేరే కూరల్లో పప్పు కూర అలాంటివి చేసుకోవాలన్నప్పుడు బద్ద బద్దలా ఉంటే పర్వాలేదు గానీ, కొంచెం సాంబార్ కాబట్టి సారీ